హలో అండి. నరం లేని నాలుక ఎన్ని రకాలుగా అయినా మాట్లాడుతుందండి. కానీ నరాలున్న శరీర భాగాలైతే సరిగ్గా అయితే పనిచేస్తున్నాయా? నరం లేని నాలుకనైతే పదే పదే నిందిస్తున్నారు. ఎలా పడితే అలా మాట్లాడుతుందని. అదే నాలుక లేకపోతే మనం మాట్లాడే మాట ఎదుటివారికి అయితే వినిపిస్తుందా? వారి మాటలు అయితే మనకి వినిపిస్తాయి. కానీ ఆ నాలుక లేకపోతే మన శరీర భాగాలు పనిచేస్తాయా? మనం తింటేనే కదా రుచి తెలుస్తుంది. అదే రుచి మెదడుకైతే పంపిస్తుంది. అలాగే మన నాలుక మీద పెట్టుకుంటే కడుపులోకి అయితే జారిపోతాయి అన్నీ. కానీ అదే నాలుక లేకపోతే శరీర భాగాలు అయితే పనిచేస్తాయా? అలాగే ఏ పని చేసినా సరే అండి, మంచి చెడులు అయితే రెండు ఉంటాయి. అలాగే నాలుక కూడా నోటికి ఎంత వస్తే అంతా వాగేస్తుంది అనేసి పదే పదే అంటారు. తన పని తను చేసుకుపోతుంది కాబట్టి మనం నిలకడగా అయితే నిలబడుతున్నాం. అదే తన పని చేయలేనప్పుడు మనం ఎక్కడ ఉంటామో చెప్పండి. అలాగే దేని చేసే పని అదే చెయ్యాలి. చేతులు చేసే పని చేతులు చేస్తాయి, కాళ్ళు చేసే పని కాళ్ళు చేస్తాయి, నాలుక చేసే పని నాలుక చేస్తుంది. దేని పని దానికి చేసుకుని పోతానే అవి పని చేస్తాయి. లేదంటే ఎప్పటికీ పని చేయవు. ఎందుకో తెలుసా? అవి వాటి పనులు సక్రమంగా చేస్తేనే మన జీవం ఎప్పుడు కదలాడుతూ ఉంటుంది. అవి ఎప్పుడు మూలన పడిపోతాయో అప్పుడైతే ఈ జీవం ఎప్పటికీ కదలదు. అది తెలుసు కండి మీకు. ఎందుకంటే కదిలే జీవానికి అన్ని అవయవాలు ముఖ్యమే. ఏ ఒక్కటి లేకపోయినా బండి అయితే ముందుకు కదలదు. అలాగే జీవనాధారానికి నాలుగు ఎంత అవసరమో మాట్లాడే ప్రతి మాట ఎదుటి వారికి అయితే వినిపిస్తుంది. అలాగే రుచిని కూడా మన మెదడుకైతే పంపిస్తారు. మనం ప్రతి తినే వస్తువు మన శరీరానికైతే ఆహారంగా అందిస్తుంది. అది లేనప్పుడు మనం ఎలా మాట్లాడతాం, ఎలా తింటాం చెప్పండి. అలాగే అది చేసే పని తను చేసుకుపోతుంది.